సంజు శాంసన్ హిస్టారికల్ ఇన్నింగ్స్తో వెస్టిండీస్పై టీమిండియాని గెలిపిస్తే ఇండియా చీటింగ్ చేసి గెలిచిందంటూ నోరు పారేసుకుంటున్నాడు పాకిస్తాన్ ఎక్స్పేసర్ అమీర్. చాలా రోజుల నుంచి ఇండియా సెమీస్ చేరదంటూ టీవీ ఛానళ్లలో ఓ డిబేట్లు పెట్టి వాగిన అమీర్ గాడికి ఇప్పుడు ఇండియా సెమీస్ చేరేటప్పటికి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక ఇండియా చీటింగ్ చేసి గెలిచిందంటూ నోరు పారేసుకుంటున్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ హెట్మేర్ అవుట్ అవ్వకపోయినా అంపైర్లు అవుట్ ఇచ్చారని, ఒకవేళ హెట్మేర్ అవుట్ ఇవ్వకుండా ఉంటే వెస్టిండీస్ కనీసం 220-230 రన్స్ చేసేదని, అప్పుడు ఇండియా గెలిచే ఛాన్స్ ఉండేది కాదు అండ్ సెమీస్ చేరకుండానే ఇంటికెళ్ళిపోయేది అంటూ వాగుతున్నాడు. అయితే ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన బుమ్రా 3వ బంతిన హెట్మేర్ భారీ షాట్ ఆడడానికి ట్రై చేయగా బంతి మిస్ అయి అతడి బ్యాట్కి అండ్ జెర్సీకి టచ్ అవుతూ వెనక్కి వెళ్ళింది. ఆ బాల్ని కీపర్ సంజు శాంసన్ క్యాచ్ పట్టుకున్నాడు. అంపైర్ వెంటనే అవుట్ ఇవ్వడంతో హెట్మేర్ మాత్రం బాల్ బ్యాట్కి తగలలేదనుకుని రివ్యూకి వెళ్ళాడు. థర్డ్ అంపైర్ చెక్ చేసి చిన్న స్పైక్ కనపడడంతో అవుట్ ఇచ్చేశాడు. ఇది చూసి హెట్మేర్తో పాటు డగౌట్లో ఉన్న కోచ్ డారెన్ సామి కూడా షాక్ అయ్యాడు. అయితే అల్ట్రా ఎడ్జ్లో మాత్రం క్లియర్ స్పైక్ ఉండడం అందరికీ కనిపించింది. ఇది చూపించే అమీర్ టీమిండియా చీటింగ్ చేసింది అంటున్నాడు. అయితే జస్ట్ ఇమాజిన్, అలా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరైనా ఇండియన్ బ్యాటర్కి అదే తరహాలో స్పైక్ కనపడి థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వకపోతే ఇదే అమీర్ గాడు ఎలా గాడిద రంకలేస్తాడు మీరే చెప్పండి. జోస్యం రివర్స్ అయిందని రచ్చ చేయడం కాకపోతే రియాలిటీని ఒప్పుకోవాలి. మరి అమీర్ గాడి చీటింగ్ కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.